వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను జమీమా. ఏ రాజకీయ పార్టీకైనా ఆవిర్భావ దినోత్సవం అంటే పండుగ లాంటిది. అందులోనూ కోట్లాది మంది అభిమానించే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఆవిర్భావ వేడుకలంటే ఇక చెప్పేదేముంది. కొద్ది రోజుల ముందు నుంచి సందడి ఉంటుంది. మరి ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురం పవన్ నామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటి ఆవిర్భావ వేడుకలు కావడంతో జన సైనికుల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందా? ఇంతకు బహిరంగ సభలో పవన్ ఏం మాట్లాడతారు? వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయా? జనసేన ఆవిర్భావ సభకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? జనసేన ఆవిర్భావ వేడుకలతో వైసీపీ శిబిరంలో ప్రకంపనలు ఖాయమా? ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2014లో ఏర్పడిన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కారణంతో దీనిని పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అనేక కమిటీలు వేసి ఏర్పాట్లను ఎక్కడా తగ్గకుండా చేస్తున్నారు. ఇక జనసేన ఆవిర్భావ సభ విషయానికి వస్తే గత 10 ఏళ్ల రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది. పైగా వచ్చే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని పవన్ కళ్యాణ్ ఇటీవలే స్పష్టం చేశారు. ఈ క్రమంలో వచ్చే 15 సంవత్సరాలకు సంబంధించిన దశ, దిశ, పార్టీ కార్యక్రమాలు, నాయకుల తీరు, నిర్దిష్టమైన పొత్తులు వంటి కీలకమైన అంశాలపై ఆయన ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈసారి ఏపీ పొలిటికల్ ఫోకస్ అంతా జనసేన వైపు ఉండేలా చూడాలని జనసేన భారీ కసరత్తునే చేస్తోంది. ఇప్పటి వరకు పార్టీలో చేరేందుకు చాలా మంది ముందుకు వచ్చినా పవన్ వారి బ్యాక్గ్రౌండ్ను పరిశీలించి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తలేదు. అదే జరిగితే వైసీపీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదన్న వాదనలు ఉన్నాయి. అయితే పార్టీ ఆవిర్భావ సభలో కొంతమంది కీలక నేతలు జనసేన కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. వైసీపీకి భారీ షాక్ తప్పదని అంటున్నారు. జనసేనలోకి వైసీపీ నేతలు అంటేనే పొలిటికల్గా అది సెన్సేషన్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. జగన్ తీరు నచ్చని చాలా మంది నాయకులు గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే టీడీపీలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులు పాతుకుపోయి ఉండగా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారి చూపు జనసేన వైపు ఉంది. ఈ తరుణంలో పవన్ గేట్లు ఎత్తితే జగన్కు షాక్ ఇవ్వడానికి వైసీపీలో చాలా మంది నేతలు రెడీగా ఉన్నారట. ఫ్యాను పార్టీని భూస్థాపితం చేసేలా జనసేన ఆవిర్భావ సభలో క్లీన్ చిట్ ఉన్న నేతలను చేజార్చుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే వైసీపీ శిబిరంలో మాత్రం ఆందోళన నెలకొంది. ఎందుకంటే రీసెంట్గా వైసీపీ అధినేత జగన్ పవన్ పై మరోసారి చులకనగా కామెంట్స్ చేశారు. పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయితే ఆవిర్భావ వేడుకల్లో జగన్కు దిమ్మ తిరిగేలా పవన్ ప్రసంగం ఉండబోతోందని, మరోమారు పవన్ సింహగర్జన చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. పవన్ నుంచి వేడెక్కించే డైలాగులతో కూడిన స్పీచ్ వచ్చి చాలా కాలమైంది అని అంటున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు అక్రమ బియ్యం వ్యవహారం తరువాత పవన్ ఆ తరహా స్పీచ్ అన్నది పెద్దగా ఎక్కడా కనిపించలేదని అంటారు. ఇలా
అందరి కోరికతో పాటు జన సైనికుల హుషార్ని కూడా పెంచుతూ పవన్ పవర్ఫుల్ స్పీచ్ చేయనున్నారు అని అంటున్నారు. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా 50 ఎకరాల సువిశాల మైదానంలో ప్రారంభమయ్యే బహిరంగ సభలో పవన్ స్పీచ్ ఓ రేంజ్లో ఉంటుంది అని అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు, విపక్షం వైసీపీ తీరు, ఏపీలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన వాటికి సంబంధించి పెట్టుకున్న అజెండా, జాతీయ రాజకీయాలు ఇలా అన్నీ కలిసి పవన్ స్పీచ్లో కనిపించవచ్చు అని అంటున్నారు. అంతేకాదు ఏపీలో టీడీపీ కూటమి బంధంపైన పవన్ కామెంట్స్ ఉండొచ్చని అంటున్నారు. 15 ఏళ్ల పాటు టీడీపీతో జనసేన బంధం అంటే దాని వెనుక అర్థం పరమార్థం తమ పార్టీ క్యాడర్కి పవన్ వివరించే ప్రయత్నం చేయవచ్చు అని అంటున్నారు. అన్నేళ్ల పాటు జనసేన కేవలం జూనియర్ పార్ట్నర్గా ఉంటూ టీడీపీనే పెద్దన్న పాత్రలో ఉంచుతుందా అన్న జనసేన సందేహాలకు ఆయన నుంచి సమాధానం రావచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం జనసేన ప్రయాణంతో పాటు భవిష్యత్తు ప్రస్థానం గురించి కూడా పవన్ స్పష్టమైన తీరులో వివరించవచ్చు అంటున్నారు. అంతేకాదు క్యాడర్కి దిశానిర్దేశం చేయవచ్చు అని అంటున్నారు. ఇక పవన్ స్పీచ్ అంటేనే జన సైనికులకు ఒక ఊపు, ఉత్సాహం ఉంటాయి. దాంతోపాటు సీఎం అన్న గోల ఎటు ఉంటుంది. వీటికి కూడా పవన్ నుంచి జవాబు ఉండొచ్చు అని అంటున్నారు. పవన్ స్పీచ్లో మెరుపులు, పంచులు, సెటైర్లు, హాట్ కామెంట్స్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఏపీలో అన్ని పార్టీలు కూడా జనసేన ఆవిర్భావ సభ మీదనే ఫోకస్ పెడుతున్నాయి. పవన్ ఏపీ పాలిటిక్స్లో కీలకంగా ఉన్నారు. దాంతో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ వైరల్ అవ్వడం ఖాయం. జనసేన దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది. ఇప్పటిదాకా పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఏపీలోనే కాదు, దేశంలోనే మరో పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు నిండుతున్నాయి. అదే సమయంలో పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది. అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ వేడుకలకు 10 లక్షల మందికి పైగానే జనం హాజరవుతారని అంచనా. జనసేనాని పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు, సొంత ఖర్చులతో సభలకు, సమావేశాలకు ప్రజలు భారీగా తరలి వస్తుంటారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక బహిరంగ సభ పెట్టాలి అంటే కోట్లలో ఖర్చవుతుంది. జనాన్ని తరలించడానికి వాహనాలు మాత్రమే కాదు, బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్, అదేవిధంగా వారికి రోజు కూలీ ఇచ్చి మరీ జనాన్ని తరలించుకునే పరిస్థితి. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన సభల కోసం జనాన్ని బలవంతంగా తరలించేవారు అన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. సీఎం మీటింగ్కు గనుక రాకపోతే మీకు పథకాలు కట్ చేస్తామంటూ బెదిరించి మరీ బలవంతంగా జనాన్ని తరలించేవారు అని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు, స్వచ్ఛందంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి జనం తరలి వస్తారు. సొంత ఖర్చులతో, అభిమానంతో పవన్ ఏ మూల, ఏ ప్రాంతంలో సభ పెట్టినా లక్షలాదిగా జనం తరలి వస్తారు. ప్రపంచంలో యువతలో కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఈ క్రెడిట్ సొంతమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల తరపున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు పవన్. టీడీపీ, బీజేపీలను కలుపుకొని సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు. 100% స్టేక్ రేట్తో అందరినీ గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, బూత్ లెవెల్లో సంస్థాగత నిర్మాణం గురించి పవన్ ఏ విధంగా చెప్పబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఒక్క ఏపీలో మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కీలకంగా మారింది. నిజానికి పవన్ చొరవ తీసుకొని ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీలను ఏకం చేసి ఉండకపోతే
కేంద్రంలో వరుసగా మూడో పర్యాయం ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఉండేది కాదన్న సంగతి కాషాయ పెద్దలు కూడా ఒప్పుకునే పరిస్థితి. సాక్షాత్తు ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్ను తుఫాన్తో పోల్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన పవర్ ఏంటో అన్నది. ఒకవైపు వైసీపీ రోజు రోజుకు బలహీనపడుతూ ఉంటే జనసేన మాత్రం బలం పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే వైసీపీకి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న జనసేన అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్రను సైతం భుజానికెత్తుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని, ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీలు పకడ్బందీగా చేస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని, దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో పాటు పలుచోట్ల వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, ఎల్ఈడి స్క్రీన్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జన సైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్లు చెప్పారు. ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సందేశాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకున్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఇక జగన్ తీరుపై కూడా జనసేన నేతలు విమర్శలు చేశారు. యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి జగన్ వైఖరి కారణమని వారు చెప్పారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత, మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్లు అన్నారు. అధికారంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దగా రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో పెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థులు ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడి తెచ్చుకోగలుగుతారు? జనసేన గాలానికి వైసీపీ చిక్కి విలవిలలాడుతోంది. జనసేన ఆవిర్భావ సభలో భారీ ఎత్తున జనసేన పార్టీలో వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే జనసేన మాత్రం ఎంతో కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఏపీలో రోజురోజుకు జనసేన బలపడుతుండగా ఈ పార్టీ విషయంలో యువత సైతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకునే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ బలం పెరుగుతుందంటే వైసీపీ కుదేలవుతూ వస్తోంది. ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి నేతల వలస ఉంటుంది. రాజకీయాల్లో అది సహజమే. తమ పార్టీకి బలం అవుతారని కాకపోయినా ఇతర పార్టీలు బలహీనమవుతాయన్న కారణంతో అయినా నేతల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో అలాంటి చేరికల హడావుడి కనిపిస్తోంది. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. చాలా మంది దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నాయని అంటున్నారు. వాటిలో జనసేనకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ బాగున్న కొందరు నేతలకు పవన్ ఓకే చెప్పారట. అయితే వారంతా ఆవిర్భావ సభ సందర్భంగా జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, జగన్ తీరు మారకపోవడం, భవిష్యత్తులో మళ్లీ వైసీపీ పుంజుకుంటుందో లేదో అన్న నమ్మకం లేకపోవడం, జగన్ తీరు ఇలాగే కంటిన్యూ అయితే ఇక వైసీపీ కనుమరుగవడం ఖాయమని, అదేవిధంగా జగన్పై వేలాడుతున్న అనేక కేసులు, ఆయన ఏ క్షణాన జైలుకు వెళతారో తెలియని పరిస్థితులు కనిపిస్తుండడం, ఇలాంటి అనేక కారణాలతో వైసీపీలోని నేతలంతా కూటమి పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో సీనియర్ నేతలు పాతుకుని పోయి ఉండడంతో ఆ పార్టీలో స్పేస్ కనిపించకపోవడం, ఇక తరువాతి ఆప్షన్ జనసేనే కావడంతో వైసీపీలోని నేతలంతా జనసేనలోకి క్యూ కడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పవన్ వచ్చే నాయకులను, వారి పూర్వాపరాలను పరిశీలించి చేర్చుకుంటున్నారు. వస్తున్నారు కదా అని హడావుడిగా గేట్లెత్తేయడం లేదు. హేళన చేసిన వైసీపీకి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది జనసేన. పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ ఒక్కసారిగా ఢమాలని కుప్ప కూలిపోయింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ శపథాలు చేసిన వైసీపీ జనసేనలో కనీసం సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అధికారం పోయినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఆయన వైఖరి మారలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నేతలను కలవడం లేదు. ఇలాంటి కారణాలతో సీనియర్లు సైతం వైసీపీని విడుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు కండువా మార్చేశారు. ఇంకొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వైసీపీని వీడిపోతున్న వారంతా జనసేన వైపు చూస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఎలా అనే అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జనసేన బలం బాగా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది. అక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చనే ధీమా. అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనతో జనసేనాని ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సందర్భాలున్నాయి. ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా ఘాటుగా ఉండేవి. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో పవన్ కళ్యాణ్ దూకుడు ఎలా ఉండబోతోంది? వైసీపీపై జగన్ హయాంలోని అవకతవకలపై స్పందిస్తారా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆవిర్భావ సభను నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీతో పాటు పార్టీ కీలక నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది క్యాడర్తో పిఠాపురం కొత్త రాజకీయ శోభను సంతరించుకోనుందని అంటున్నారు. ఇక వారందరికీ పిఠాపురం మర్యాదలు, ఆతిథ్యాలు చాలా ఘనంగా దక్కనున్నాయని కూడా అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సంబరపడే నియోజకవర్గంలో జన సైనికులంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటుల్లో మునిగిపోతున్నారు. మొత్తానికి జన సైనికులకు ఇది పండుగ వాతావరణం అనే చెప్పుకోవాలి.
చూడాలి మరి జనసేన ఆవిర్భావ సభతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు పుడతాయి అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.